కాశ్మీర్ జరిగిన ఉగ్రదాడిని ఖండించిందట ట్రంప్ సారు. ప్రధాని మోదీతోటి ఫోన్లో జరుపుతున్నాడట చర్చలు. రష్యా ఉక్రెయిన్ శాంతి భద్రతల మీద రద్దయిందట సమావేశం. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల మధ్య రాయబారులు జరుపుతున్నారట సంప్రదింపులు. బసిలికా చర్చిలా ఉంచిరట పోపు ఫ్రాన్సిస్ పార్థివదేహం. దాన్ని చూసేందుకు వస్తున్నారట వేలాది మంది జనం. షెల్టర్లుగా మారిన పాఠశాలల మీద ఇజ్రాయెల్ చేసిందట దాడులు. ఆ దాడులల్లా పోయినాయట 23 మంది ప్రాణాలు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడికి అసలు కారకుడు ఖలీద్ అట. వీడు లష్కరే తోయిబా గుంపుకు చెందినోడట. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నదట భారత్. ఉగ్రదాడికి ప్రధానమైన కారణము పాకిస్తానే అంటున్నది. తమిళనాడు మంత్రి సెంధిల్ ను అడిగిందట సుప్రీంకోర్టు, మంత్రి పదవి కావాలనా లేకపోతే బెయిల్ కావాలనా అని. కొత్త జంటల్ని చిదిమేసినేట ఉగ్రదాడులు. భార్యల కళ్ళ ముందే భర్తలను హతమార్చిందట. పహల్గాము ఉగ్రదాడిలో భాగంగా కాశ్మీరు వ్యాపారస్తుల మంచితనం. అక్కడికి వచ్చిన పర్యాటకులకు అందిస్తున్నారంట సహాయం. కాశ్మీరు పహల్గామ్ లో చేసిన ఉగ్రదాడికి తొందరలోనే సమాధానం ఇస్తామంటున్నాడు రాజ్నాథ్ సింగ్. చనిపోయిన వారందరికీ తెలుపుతున్నాడు ప్రగాఢ సానుభూతి. కేంద్ర ప్రభుత్వము చేపట్టే ప్రతి పనికి సంఘీభావం తెలపాలంటున్నాడు చంద్రబాబు సారు. దేశమంతా సమైక్యంగా నిలబడతామంటున్నాడు. మద్యం కుంభకోణంలా చూపించిరట తప్పుడు వివరాలు. కుంభకోణంలా తిరుపతి జిల్లాకు చెందిన 3 వ్యక్తులున్నారట. మద్యం కుంభకోణంలా అరెస్ట్ అయిండు కసిరెడ్డి. కసిరెడ్డి ఖైదీ నెంబరు 7813. అమరావతిలో 1,00,000 కోట్ల పనులకు సుడుతున్నారట శ్రీకారం. శంకుస్థాపనకు వస్తున్నాడట ప్రధాని నరేంద్ర మోదీ. పహల్గా ఉగ్రదాడిలా బయటపడ్డాడట ప్రత్యేక సాక్షి శశి శ్రీధర్. ఆయన చెప్తున్నాడు నమ్మలేని నిజాలు. సివిల్స్ లా విజేతలయ్యారట తెలుగు అభ్యర్థులు. మధ్యతరగతి చేతులకు ఇస్తున్నారట అత్యున్నత సర్వీసులు. మహేష్ భగవత్ దగ్గర నేర్చుకున్నారట ఇంటర్వ్యూ మెలకువలు. 200 మందికి పైగా అయ్యారట ఎంపికలు. 4 రాష్ట్రాలల్లా ఆడోళ్ళదేనట చదువులల్లా పైచేయి. దేశవ్యాప్తంగా దూసుకుపోతున్నారట అమ్మాయిలు ఉన్నత స్థాయికి. 7 రోజుల జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసిందట. తిరిగి వచ్చిందట తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువైనాయట వడదెబ్బలు. ఈ వడదెబ్బలకు జనాలకు బయటికి పోవద్దంటున్నారు. పాత్రల ఎంపికల నో ఎట్లా చెప్పాలో నాకు అర్థం అయ్యేది కాదంటున్నది పూజా హెగ్డే. మీరు ఏ పాత్రలైనా బాగుంటారంటున్నారు జనాలు. జమ్మూలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నారు సినీ తారలు. ఇది క్షమించరాని నేరం అంటున్నారు. హీరోయిన్ జాహ్నవి కపూర్ ఫ్యాన్స్ అందరికి గుడ్ న్యూస్. కొద్ది రోజులల్లా వస్తదట పరం సుందరి సినిమాతోటి తెర మీదికి. మల్లొక మల్క ప్రేక్షకుల ముందుకు అలరించేందుకు వస్తున్నాడు మోహన్ లాల్. తీస్తున్నాడట తుడురుం అనే తమిళ కొత్త మూవీ. శ్రీకాంత్ ఓదెలతోటి నాని కొత్త సినిమా ఉంటదట. మే 2 నుంచి షూటింగ్ అయితే ప్రారంభమవుతుందట. సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ముంబై ఎక్స్ప్రెస్ లెక్క దూసుకుపోయిందట. వరుసగా 4వసారి విజయం సాధించిందట. భారత గ్రాండ్ మాస్టర్ గా కోనేరు హంపి సలీమోవా తోటి గెలిచిందట 7 పాయింట్ల తేడాతోటి. జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ల తొలి భారత మహిళ 400 మీటర్ల హార్డిల్స్ విజేతగా నిలిచింది విద్య.
T20లా అదిరిపోయే రికార్డులను సాధించుకున్నారట. ఈ రికార్డులను సాధించిన వాళ్ళు బౌలరు బూమ్రా, బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. పెట్టిన పైసలకు న్యాయమే చేస్తలేడట రిషబ్ పంత్. 27 కోట్లు పెట్టినా లాభం లేదంటున్నారు. కాశ్మీర్ జరిగిన ఉగ్రదాడిని ఖండించిందట ట్రంప్ సారు. ప్రధాని మోదీతోటి ఫోన్ల జరుపుతున్నాడట చర్చలు. రష్యా ఉక్రెయిన్ శాంతి భద్రతల మీద రద్దయిందట సమావేశం. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల మధ్య రాయబారులు జరుపుతున్నారట సంప్రదింపులు. బసిలికా చర్చిలా ఉంచిరట పోపు ఫ్రాన్సిస్ పార్థివ దేహం. దాన్ని చూసేందుకు వస్తున్నారట వేలాది మంది జనం. షెల్టర్లుగా మారిన పాఠశాలల మీద ఇజ్రాయెల్ చేసిందట దాడులు. ఆ దాడులల్లా పోయినాయట 23 మంది ప్రాణాలు. జమ్మూ కాశ్మీర్ జరిగిన ఉగ్రదాడికి అసలు కారకుడు ఖలీద్ అట. వీడు లష్కరే తోయిబా గుంపుకు చెందినోడట. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నదట భారత్. ఉగ్రదాడికి ప్రధానమైన కారణము పాకిస్తానే అంటున్నది. తమిళనాడు మంత్రి సెంధిల్ ను అడిగిందట సుప్రీంకోర్టు, మంత్రి పదవి కావాలనా లేకపోతే బెయిల్ కావాలనా అని. కొత్త జంటల్ని చిదిమేసినేట ఉగ్రదాడులు. భార్యల కళ్ళ ముందే భర్తలను హతమార్చిందట. పహల్గాము ఉగ్రదాడిలో భాగంగా కాశ్మీరు వ్యాపారస్తుల మంచితనం. అక్కడికి వచ్చిన పర్యాటకులకు అందిస్తున్నారంట సహాయం. కాశ్మీరు పహల్గాంలో చేసిన ఉగ్రదాడికి తొందరలోనే సమాధానం ఇస్తామంటున్నాడు రాజ్నాథ్ సింగ్. చనిపోయిన వారందరికీ తెలుపుతున్నాడు ప్రగాఢ సానుభూతి. కేంద్ర ప్రభుత్వము చేపట్టే ప్రతి పనికి సంఘీభావం తెలపాలంటున్నాడు చంద్రబాబు సారు. దేశమంతా సమైక్యంగా నిలబడతామంటున్నాడు. మద్యం కుంభకోణంలా చూపించిరట తప్పుడు వివరాలు. కుంభకోణంలా తిరుపతి జిల్లాకు చెందిన 3 వ్యక్తులున్నారట. మద్యం కుంభకోణంలా అరెస్ట్ అయిండు కసిరెడ్డి. కసిరెడ్డి ఖైదీ నెంబరు 7813. అమరావతిలో 1,00,000 కోట్ల పనులకు సుడుతున్నారట శ్రీకారం. శంకుస్థాపనకు వస్తున్నాడట ప్రధాని నరేంద్ర మోదీ. పహల్గా ఉగ్రదాడిలా బయటపడ్డాడట ప్రత్యేక సాక్షి శశి శ్రీధర్. ఆయన చెప్తున్నాడు నమ్మలేని నిజాలు. సివిల్స్ లా విజేతలయ్యారట తెలుగు అభ్యర్థులు. మధ్యతరగతి చేతులకు ఇస్తున్నారట అత్యున్నత సర్వీసులు. మహేష్ భగవత్ దగ్గర నేర్చుకున్నారట ఇంటర్వ్యూ మెలకువలు. 200 మందికి పైగా అయ్యారట ఎంపికలు. 4 రాష్ట్రాలల్లా ఆడోళ్ళదేనట చదువులల్లా పైచేయి. దేశవ్యాప్తంగా దూసుకుపోతున్నారట అమ్మాయిలు ఉన్నత స్థాయికి. 7 రోజుల జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసిందట. తిరిగి వచ్చిందట తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువైనాయట వడదెబ్బలు. ఈ వడదెబ్బలకు జనాలకు బయటికి పోవద్దంటున్నారు. పాత్రల ఎంపికల నో ఎట్లా చెప్పాలో నాకు అర్థం అయ్యేది కాదంటున్నది పూజా హెగ్డే. మీరు ఏ పాత్రలైనా బాగుంటారంటున్నారు జనాలు. జమ్మూలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నారు సినీ తారలు. ఇది క్షమించరాని నేరం అంటున్నారు. హీరోయిన్ జాహ్నవి కపూర్ ఫ్యాన్స్ అందరికి గుడ్ న్యూస్. కొద్ది రోజులల్లా వస్తదట పరం సుందరి సినిమాతోటి తెర మీదికి. మల్లొక మల్క ప్రేక్షకుల ముందుకు అలరించేందుకు వస్తున్నాడు మోహన్ లాల్. తీస్తున్నాడట తుడురుం అనే తమిళ కొత్త మూవీ. శ్రీకాంత్ ఓదెలతోటి నాని కొత్త సినిమా ఉంటదట. మే 2 నుంచి షూటింగ్ అయితే ప్రారంభమవుతుందట. సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ముంబై ఎక్స్ప్రెస్ లెక్క దూసుకుపోయిందట. వరుసగా 4వసారి విజయం సాధించిందట. భారత గ్రాండ్ మాస్టర్ గా కోనేరు హంపి
సలీమోవా తోటి గెలిచిందట 7 పాయింట్ల తేడాతోటి. జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ల తొలి భారత మహిళ 400 మీటర్ల హార్డిల్స్ విజేతగా నిలిచింది విద్య. T20లా అదిరిపోయే రికార్డులను సాధించుకున్నారట. ఈ రికార్డులను సాధించిన వాళ్ళు బౌలరు బూమ్రా, బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. పెట్టిన పైసలకు న్యాయమే చేస్తలేడట రిషబ్ పంత్. 27 కోట్లు పెట్టినా లాభం లేదంటున్నారు.